that we should avoid superfluity నెంబర్ of ఎంత అన్నారు? words. సారీ, 18. Page number 18. 18. ఓకే, కరెక్ట్. ఎస్, Point number 10. ఎస్. ఇది That లైట్ గా ఉంది కదా, చాలా లైట్ గా. అవునండి. ఓకే. That we should avoid superfluity of words and the company of worldly living people. కరెక్ట్, బాగుంది. Flee the company of worldly living people as much as thou mayest. For the treating of worldly matters abated greatly the fervor of spirit, though it be done with a good intent. We be anon deceived with vanity of the world, and in manner or made as thrall unto it. If we take not good heed, I had held my peace many times when I have spoken, and that I had not been so much amongst worldly company as I have been. But why are we so glad to speak and commune together? Sith we so seldom depart without some hurt of conscience, this is the cause. By our communing together, we think to comfort each other and to refresh our hearts when we be troubled with vain imaginations, and we speak most gladly of such things as we most love, or else of things that be most contrarious unto us. But alas, for sorrow, all is vain that we do. For this outward comfort is no little hindrance of the true inward comfort that cometh of God. Therefore, it is necessary that we watch and pray, that the time pass not away from us in idleness. If it be lawful and expedient to speak, speak then of God and of such things as are to the edifying of thy soul or of thy neighbors. An evil use and a negligence of our ghostly profit maketh us oftentimes to take little heed how we should speak. Nevertheless, sometimes it helpeth right much to the health of the soul, a devout communing of the spiritual things, especially when men of one mind and spirit in God do meet and speak and commune together. చెప్పండి. ఇక్కడ ఎవరైతే నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం గడపాలనుకుంటారో, తన్ను తాను అభివృద్ధి చేసుకోవాలనుకుంటారో ఆధ్యాత్మికంగా, వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుందండి. అలా కాదు సగం ప్రాపంచిక జీవితం గడుపుతాము అంటే ఇంక పనికిరాదు. ఎందుకంటే పరమగురు స్థానానికి వెళ్ళిన ఒక వెంట్రుక వాసంత మోహం ఉన్నా పడిపోతూ ఉంటాం, అంటే ప్రాపంచిక మైండ్ కానీ ఉంటే. అందుకని ఈ పుస్తకం తీవ్రమైన సాధకులకి, అందుకే ఇది చదవవలసిన పుస్తకం అని పెట్టడంలో కారణం, ఇందులో విషయాలు అలా చెప్తున్నారనమాట. ఇలా ఏం చెప్తున్నారంటే, మీరు పైనటువంటి మాటలు, అలాగే ప్రాపంచిక మనుషుల సాంగత్యం మొదలైంది అంటున్నారు. అంటే వీ షుడ్ అవాయిడ్ అంటే వదులుకోవాలి. ఎందుకని? ప్రాపంచిక మనుషుల మాటల్లో ఏంటంటే మనం మాయలో పడిపోతాం, దేహభావం పెరిగిపోతుంది, నేనే దేహాన్ని అనే అజ్ఞానం. అందువల్ల అది దానికి చెప్తూ, ఫ్లీ ద కంపెనీ ఆఫ్ వరల్డ్లీ లివింగ్ పీపుల్ యాజ్ మచ్ యాజ్, ఎంత మీకు వీలైతే అంతవరకు ప్రాపంచిక మనుషుల సాంగత్యం వదిలేయండి. ఎందుకంటే
ప్రాపంచిక మ్యాటర్స్ అన్నవి మనని చాలా ఎక్కువగా మన ఆత్మతత్వం నుంచి పడేస్తాయి. దో ఇట్ బి డన్ విత్ అన్నట్టుగా నేను యూరోపియన్ ఫెడరేషన్ అంటే ఒక సెక్రటరీ కిమ్ డ్యూ అనే ఆవిడ నాకు ఎప్పటి నుంచో స్నేహితురాలు అనమాట. అంటే తెలుసు నాకు బాగా. ఆవిడ మంచి లెక్చర్స్ ఇస్తారు ఇంటర్నేషనల్గా. ఆమె మొన్న అది ఎవరతను మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ టిమ్ బాయిడ్ను ఈవిడ కాన్వర్జేషన్ జరిగింది. ముందు నేను కలిసినప్పుడు నువ్వు నా ఎదురుగా కూర్చో అన్నారు. నాకు కుదరలే కానీ తర్వాత మాట్లాడదాం అనుకుంటే ఇంకా అవ్వట్లేదు, వెళ్ళిపోదాం అనుకున్న రోజు నేను ఇలా బయటకు వస్తుంటే ఆవిడ నా భుజం మీద చేసి చివరికి దొరికేవు పద కూర్చుని మాట్లాడదామని ఆ గ్యాప్లో మాట్లాడితే చూడండి ఎంత వైరాగ్యం ఎంత ఉందో ఆవిడకి అనమాట. అంటే మనం అనుకుంటాం ఆవిడ వియత్నాం చెందారు. అందుకని ఎంత డీపర్ విషయాలు మాట్లాడారో చక్కగా. అది ఇప్పుడు ఏంటంటే మనమేమో భారతదేశంలో ఉండి అది కోల్పోతున్నాం. ఆవిడ ఏంటంటే ఇక్కడ ఏమిటి చెప్తున్నారంటే విల్ బి ఫ్రమ్ డిసీవ్డ్ విత్ వ్యానిటీ ఆఫ్ ది వరల్డ్. అంటే ప్రపంచంలో గొప్ప అన్న దాంతో మనము నేనే చాలా మంచి స్థితిలో ఉన్నాను గొప్ప అనుకుని వాటితోటి మనం మోసపోతున్నాం. అండ్ ఇన్ మేనర్ ఆర్ మేడ్ యాజ్ థ్రాల్ అంటూ ఇట్. అందుకని మనం ఏ రకమైన విధంగా ఉంటున్నామో అదంతా మన మీద ఎఫెక్ట్ ఇస్తుంది. ఇఫ్ వీ టేక్ నాట్ గుడ్ హీడ్, మనం కానీ సరైన కేర్ తీసుకోకపోతే చూడండి ప్రాపంచిక మనుషులతో మాట్లాడాక ఎంత ఒక రకమైన ఆత్మతత్వాన్ని అణిచేస్తాం కదా, అది ఎంతో అశాంతి వస్తుంది అనమాట మనం కానీ కేర్ఫుల్గా లేకపోతే. ఐ హ్యాడ్ హెల్డ్ మై పీస్ మెనీ టైమ్స్. నేను ఎన్నోసార్లు ఇలా మాట్లాడినప్పుడు అండ్ దట్ ఐ హ్యాడ్ నాట్ బీన్ సో మచ్ అమాంగ్స్ట్ వరల్డ్లీ కంపెనీ. అంటే నేను నాకు శాంతిని కోల్పోవడం వల్ల నేను ఎక్కువగా ప్రాపంచిక మనుషుల సాంగత్యంలో ఉండను మొదట ఉన్నట్టుగా. బట్ వై ఆర్ వీ సో గ్లాడ్ టు స్పీక్ అండ్ కమ్యూన్ టుగెదర్, సిత్ వీ సో సెల్డమ్ డిపార్ట్ వితౌట్ సమ్ హర్ట్ ఆఫ్ కాన్షియస్. అంటే మనం ఎందుకనంత ఆనందంగా ఉంటాము ఇలాగ కలిసి మాట్లాడడంలో. అంటే వీ సెల్డమ్ డిపార్ట్ వితౌట్, అంటే మన కాన్షియస్ని మనం హర్ట్ చేసుకోకుండా ఎప్పుడు కూడా అలాంటి కాన్వర్జేషన్లోంచి బయటికి రావట్లేదు. ఇదే కారణం. మన యొక్క కమ్యూనింగ్ టుగెదర్ వీ థింక్ టు కంఫర్ట్ ఈచ్ అదర్. మనం ఒకరితో ఒకరు మాట్లాడినప్పుడు ఒకరిని కంఫర్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం, అంటే సుఖ పెట్టుకుని. అండ్ టు రిఫ్రెష్ అవర్ హార్ట్స్ వెన్ వీ బీ ట్రబుల్డ్ విత్ వీన్ ఇమాజినేషన్స్. మన హృదయాల్ని రిఫ్రెష్ చేసుకుంటాం మనము వృధా ఇమాజినేషన్స్లో ఉన్నప్పుడు. అండ్ వీ స్పీక్ మోస్ట్ గ్లాడ్లీ ఆఫ్ సచ్ థింగ్స్ యాజ్ వీ మోస్ట్ లవ్. మనం ఎంతో ప్రేమించిన విషయాల్ని చాలా ఎక్కువగా మాట్లాడతాం. ఆరల్స్ ఆఫ్ థింగ్స్ దట్ బి మోస్ట్ కంట్రారియస్ అంటూ అస్. అంటే కంట్రారియస్ ఒక్కసారి చూడండి, వ్యతిరేకమన కాంట్రడిక్టరీలోంచి కంట్రారియస్ వచ్చింది. కంట్రారియస్ డిఫికల్ట్ టు డీల్ విత్ అని ఉంది వొకాబులరీ. మనకు ఎంతో కష్టమైన విషయాలని డీల్ చేయడానికి అవి మాట్లాడతాం. ఇదే బట్ అలాస్ ఫర్ సారో, దుఃఖం విషయం ఏంటంటే ఆల్ ఈజ్ వెయిన్ దట్ వీ డూ, మనం చేసేదంతా వృధావే. ఫర్ దిస్ అవుట్వర్డ్ కంఫర్ట్ ఈజ్ నో లిటిల్ హిండ్రన్స్ ఆఫ్ ద ట్రూ ఇన్వర్డ్ కంఫర్ట్ దట్ కమెత్ ఆఫ్ గాడ్. ఈ బాహ్యంగా అవును మనం కరెక్టే అంటూ మనకి ప్లీజింగ్ మాటలు అవన్నీ కూడాను మన హృదయంలో భగవంతుడి నుంచి వచ్చినటువంటి కంఫర్ట్ అది ఇవ్వదు. ఈ మాటలు ఇవన్నీ కూడా ఆటంకం కలిగిస్తాయి, హిండ్రెన్స్ అంటే. అందువల్ల అవసరం ఏమిటి అంటే దట్ వాచ్ అండ్ ప్రే. మీరు మిమ్మల్ని వాచ్ చేసుకుని చూసుకుంటూను ప్రార్థన చేయండి. ద టైమ్ పాస్ నాట్ అవే ఫ్రమ్ అస్ మైడిల్నెస్ ఇన్ ఐడిల్నెస్. అంటే టైం విధంగా వృధాగా ఖర్చు అవ్వకుండా ఉండడానికి మీరు అవసరం అంటే జాగ్రత్తగా ఉండండి. ఇఫ్ ఇట్ బి లాఫుల్, అందుకని ఇట్ ఈజ్ నెసెసరీ దట్ వి వాచ్. మనం ప్రార్థన చేయాలి, నా సమయం అంతా సద్వినియోగం చెయ్యి అని ఆయన అంటున్నారు. ఇఫ్ ఇట్ బి లాఫుల్ అండ్ ఎక్స్పీడియంట్ టు స్పీక్, అది చాలా న్యాయ సమ్మతంగా
మాట్లాడడం అవసరమైతే స్పీక్ దెన్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫ్ సచ్ థింగ్. తప్పనిసరిగా మాట్లాడాల్సి వస్తే భగవంతుడి కోసం మాట్లాడండి. అండ్ ఆఫ్ సచ్ థింగ్స్ యాజ్ ఆర్ ఆఫ్ ద ఎడిఫైయింగ్ ఆఫ్ థై సోల్ ఆర్ ఆఫ్ థై నైబర్స్. అంటే నీ ఎడిఫై అంటే చూద్దామండి ఒకసారి. EDIFY. To instruct and improve, especially in moral. నైతిక విలువలు చెప్పేటట్టు. స్వామీజీ రామస్వామి స్వామీజీ అనేవారు, ఒక 5 నిమిషాలు మాట్లాడిన ఆత్మతత్వం వైపు లాగేయమ్మా అనేవారు. అంటే వృధా సంభాషణ అన్నది చెయ్యొద్దని. అతని శిష్యులతోటి నేను మాట్లాడుతున్నాను. స్వామీజీ ఏమో మధ్యాహ్నం పడుకున్నారని. కానీ ఆయన పడుకోకుండా వింటున్నారు జాగ్రత్తగా. అప్పుడు చెప్పారు, 5 మినిట్స్ మాట్లాడినా 5 మినిట్స్లోని ఆత్మతత్వం వైపు లాగమని. అలాగే ఈ ఈ పుస్తకం చదివితే నేను చెప్తున్న మాటలన్నీ అందరికీ అర్థమవుతాయి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నానని కదా. అందుకని ఇదంతా వృధావే. అంటే ఒక మనిషి కంఫర్ట్ చేసుకోవడం. అందుకని ఏం అవసరం అంటే వాచ్ చేసి ప్రార్థన చేయండి, నా సమయం ఏమో అలా దుర్వినియోగం అవ్వకూడదని. స్పీక్ దెన్ ఆఫ్ గాడ్. తప్పనిసరిగా మాట్లాడాలంటే భగవంతుడి కోసం మాట్లాడండి. అందుకని అవి ఇతరులకి అంటే ఎడిఫైయింగ్ అంటే ఏమన్నారని మర్చిపోయాను. హాని చేయడం ఏంటి? హెల్ప్ సమ్వన్ అండర్స్టాండ్ అని ఉంది ఇంకొక దాంట్లో. మోరల్ వాల్యూస్ ఇచ్చేటటువంటిగా. అండ్ ఇంప్రూవ్ ఎస్పెషల్లీ ఇన్ మోరల్. అది అలాంటివే మీకు మీ ఇతరులకి కూడా అలా ఉపయోగపడే మాటలే మాట్లాడండి అని చెప్తున్నారు. అంటే ఏది పడితే అది మాట్లాడకూడదు. అండ్ ఇవి అయితే ఏమిటవుతుంది దానివల్ల? మనకే నష్టం. మనం ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి చేయడానికి అది పెద్ద ఆటంకం. అండ్ ఈవిల్ యూజ్ అండ్ నెగ్లిజెన్స్ ఆఫ్ అవర్ ఘాస్లీ ప్రాఫిట్. అంటే ఒక చెడుగా ఉపయోగించుకోవడం, లేకపోతే మేకెథర్స్ ఆఫ్ ఆఫెన్ టైమ్స్ టు టేక్ లిటిల్ హీడ్ హౌ వీ షుడ్ స్పీక్. అంటే ఈవిల్గా వాడుకోవడం, నెగ్లిజెన్స్, మనం పట్టించుకోకపోవడం వల్ల మన ప్రాఫిట్ని మనం తరచుగా ఏం చేస్తామంటే కేర్ తీసుకోం మనం మాట్లాడాలనే విషయంలో. ఇద్దరు కూర్చోగానే ఓ రోజు ఏమైంది, మా ఈ రాత్రి వేళ కూడా ఉండేది క్లాసు. ఆ టైంలో మా ప్రిన్సిపల్ మేడము మా క్లాస్మేటు కలిసి మీకు అందరి పిల్లలు ఏం చేస్తున్నారు ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను దేహభావం పోగొట్టుకోవడానికి మనం ప్రయత్నిస్తూ మళ్ళీ అదే ఎందుకు తెస్తారు అంటూ మా అసిస్టెంట్ కమిషనర్ని కూడా దెబ్బలాడింది. ఇంకేం పని లేదా ఈ టాపిక్స్ తప్ప? ఎవరో ఒక ఇద్దరు ఉంటే వాళ్ళు ఏదో వర్క్ చేస్తారు, వాళ్ళకి పిల్లలు ఉంటే వాళ్ళ పిల్లలు ఏదో చేస్తూ ఉంటారు, అవన్నీ పెద్ద విషయమా అని. అండ్ విల్ యూస్ అండ్ నెగ్లిజెన్స్ ఆఫ్ అవర్ ఘాస్లీ ప్రాఫిట్. అంటే చెడుగా ఉపయోగించుకోవడం వల్ల అదేంటంటే మనం పట్టించుకోం అనమాట మనం ఏం మాట్లాడాలని. అందువలన సమ్టైమ్స్ ఇట్ హెల్ప్ ఎత్ నైట్ మచ్ టు ద హెల్త్ ఆఫ్ ద సోల్. రైట్ అని నెవర్ ద లెస్, ఏదేమైనప్పటికీ ఇది ఒక్కొక్కప్పుడు హెల్త్ ఆఫ్ ద సోల్కి ఉపయోగపడితే ఏ డివోట్ కమ్యూనింగ్ ఆఫ్ స్పిరిచువల్ థింగ్స్. అవేమిటి అంటే ఆధ్యాత్మికంగా మనం బాగా డివోట్ అంటే అంకితమైనప్పుడు అటువంటివి, స్పెషల్లీ వెన్ మెన్ ఆఫ్ ద మైండ్ అండ్ స్పిరిట్ ఇన్ గాడ్ డూ మీట్ అండ్ స్పీక్ అండ్ కమ్యూన్ టుగెదర్. మెన్ ఆఫ్ గాడ్ అంటే భగవత్పరంగా ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మికం అని చెప్పుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా మాట్లాడేటప్పుడు భగవంతుడి విషయాలే మాట్లాడడం, స్పీక్ అండ్ కమ్యూన్ టుగెదర్, అవే మాట్లాడుకోవడం మంచిది. 11వ పాయింట్. ఓకేనండి. The means to get peace and of desire to profit in virtues. We might have much peace if we would not meddle with other men's sayings and doings that belong not unto us. How may he long live in peace that willfully will meddle with other men's business, and that seeketh occasions abroad in the world, and seldom or never gathereth himself together in God. Blessed be the true, simple, and meek persons, for they shall have great plenty of peace. Why have many saints been so
perfectly contemplative, for they always studied to mortify themselves from worldly desires, that they might freely, with all the power of their heart, tend to our Lord. But we be occupied with our passions and be much busied with transitory things, and it is very seldom that we may fully overcome any one vice, and we be nothing quick to our duties, wherefore we remain cold and slow to devotion. If we were perfectly mortified to the world and to the flesh, and were inwardly purified in soul, we should anon savor heavenly things, and somewhat should we have experience of heavenly contemplation. The greatest hindrance of the heavenly contemplation is that we are not yet clearly delivered from all passions and concupiscence, and we enforce not ourselves to follow the way that holy saints have gone before us. But when any little adversity cometh to us, we be anon cast down therein, and turn us over soon to seek man's comfort. But if we would, as strong men and as mighty champions, fight strongly in this ghostly battle, we should undoubtedly see the help of God come in our need. For he is always ready to help all them that trust in him, and he procureth occasions of such battle to the end that we should overcome and have the victory, and in the end to have the greater reward therefore. If we set the end and perfection of our religion in these outward observances, our devotion shall soon be ended. Wherefore, we must set our axe deep to the root of the tree, that we, purged from all passions, may have a quiet mind. If we would every year overcome on vice, we should anon come to perfection. But I fear rather that contrariwise we were better and more pure in the beginning of our conversation than we be many years after we were converted. Our fervor and desire to virtue should daily increase in us as we increase in years, but it is now thought a great thing if we may hold a little sparkle of the fervor that we had first. If we would at the beginning break the evil inclination we have to ourselves and to our own will, we should after do virtuous works easily and with great gladness of heart. It is a hard thing to leave evil customs, and it is harder to break our own will, but it is most hard ev- evermore to lie in a pain and endlessly to lose the joys of heaven. If thou overcome not small things and light, how shalt thou then overcome the greater? Resist therefore quickly in the beginning thy evil inclinations,
and leave off wholly all thine evil customs, lest happy to be happy by little, and little they bring thee after to greater difficulty. Oh, if thou wouldest consider how great inward peace thou shouldest have thyself, and how great gladness thou shouldest cause in others, in behaving of thyself well, I suppose verily thou wouldest be much more diligent to profit in virtue than thou hast been before this time. చెప్పండి. 11వ పాయింట్ ఏంటంటే శాంతి పొందే మార్గాలు, అలాగే మనలో ఉన్న సద్గుణాలు పెంచుకోవడం. అంటే ఇది అన్నీ ఆయన ఏం చెప్తున్నారంటే మనం నిజమైన సాధకులు అవ్వాలంటే ఎలా ఉండాలి. అందుకనే ప్రాపంచికమైన మనుషుల యొక్క కంపెనీని తగ్గించుకోమన్నారు ఇందాకలా. ఎందుకంటే మనకి అశాంతి వస్తుంది వాటిలోంచి. మనమేమో భగవంతుడి యొక్క కృపని పొందడానికి అవన్నీ అడ్డులు. వీ మైట్ హ్యావ్ మచ్ పీస్. మనకి ఎక్కువ శాంతి ఎప్పుడు ఉంటుంది, మనం కానీ ఇతర మనుషుల యొక్క మాటల్లో జోక్యం కలిగి వాళ్ళ పనుల్లోకి వెళ్ళకపోతే. మనకు సంబంధించిన వాటిల్లోకి వెళ్ళినప్పుడే మనం శాంతిగా ఉంటాం. హౌ మే హీ లాంగ్ లివ్ ఇన్ పీస్ అంటే ఆయన ఎంతకాలం పీస్ అంటే శాంతిలో బతికినా, దట్ విల్ఫుల్లీ విల్ మెడిల్ విత్ అదర్ మన్స్ బిజినెస్ అంటే ఎక్కువగా ఇతరుల యొక్క వ్యవహారాల్లో జోక్యం కలిగించుకుంటూ ఉంటారు. అండ్ దట్ సీకెత్ occasions abroad in the world and seldom or never gathereth himself together in God. అందుకని ఏంటంటే దేశ విదేశాల్లో ఉన్నటువంటి అంటే ప్రపంచంలో విషయాల్లోని సందర్భాలు చూసుకుంటారు, వెతుక్కుంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు భగవంతుడిలోని వాళ్ళు ఉండడానికి ప్రయత్నించారు. అండ్ సెల్డమ్ అంటే నెవర్ గ్యాదర్ హిమ్సెల్ఫ్ టుగెదర్ ఇన్ గాడ్. బ్లెస్డ్ బీ ద ట్రూ సింపుల్. అటువంటి వాళ్ళు చాలా ధన్యులు ఎవరైతే సింపుల్గా మీక్ పర్సన్స్ అమాయకత్వంతో ఉంటారో వాళ్ళకి ఎక్కువగా శాంతి ఉంటుంది. ఎందుకని మహాత్ములు సెయింట్స్ అన్న వాళ్ళు అంత పర్ఫెక్ట్గా ఇప్పుడు అంటే కాంటెంప్లేటివ్గా అంటే ధ్యానంతో ఉంటారు అంటే దే ఆల్వేస్ స్టడీ టు మోటిఫై దెమ్సెల్స్ ఫ్రమ్ వరల్డ్లీ డిజైర్స్. ప్రాపంచిక కోరికల నుంచి బయటపడడం అనే విషయంలో వాళ్ళు ఎంతో తెలుసుకున్నారు. దట్ దే మైట్ ఫ్రీలీ విత్ ఆల్ ద పవర్ ఆఫ్ దేర్ హార్ట్ టెన్ టు అవర్ లార్డ్. అందుకని వాళ్ళు ఎంతో స్వేచ్ఛగాను వాళ్ళ పవర్ తోటి భగవంతుడిగా వెళ్తారు. బట్ వీ బీ ఆక్యుపైడ్ విత్ అవర్ ప్యాషన్స్. కానీ మనం ఎలా ఉంటున్నాం, మన భావావేశాలతో మచ్ బిజీడ్ విత్ ట్రాన్సిటరీ థింగ్స్, అశాశ్వతమైన విషయాలనే పట్టుకుని వెళ్ళాడుతూ ఉంటాం. అండ్ ఇట్ ఈస్ వెరీ సెల్డమ్ దట్ వీ మే ఫుల్లీ ఓవర్కమ్ ఎనీ వన్ వైస్. మనం ఏ రకమైన చెడు గుణాన్ని కూడా అధిగమించలేకపోతున్నాం. అండ్ వీ బీ నథింగ్ క్విక్ టు అవర్ డ్యూటీస్. మనమేమో మన కర్తవ్యాలకు కూడా అంత క్విక్గా ఉండం. వేర్ఫోర్ వీ రిమైన్ కోల్డ్ అండ్ షో టు డివోషన్. అందుకని మనం ఎలా స్లో టు డివోషన్, భక్తికి మనం చాలా స్లో అయిపోతున్నాం. మనం ఎప్పుడు కూడా అటువంటి ఇది అంటే అంకితమైన భక్తి లేకుండా ఉంటాం. ఇఫ్ వీ వర్ పర్ఫెక్ట్లీ మోటిఫైడ్ టు ది వరల్డ్ అండ్ టు ద ఫ్లెష్ అండ్ అంటే మన యొక్క శరీరాన్ని మన యొక్క ఈ ప్రాపంచిక నుంచి మనం దూరంగా ఉంటే అండ్ వర్ ఇన్వార్డ్లీ ప్యూరిఫైడ్ ఇన్ సోల్, అప్పుడు మన యొక్క ఆత్మ ఎంతో శుద్ధిగా ఉంటుంది. వీ షుడ్ యానన్స్ అవర్ హెవెన్లీ థింగ్స్. అప్పుడు మనం ఏమోని ఆ స్వర్గానికి సంబంధించిన విషయాల్ని ఇష్టపడతాం. అండ్ అంటే వీళ్ళు స్వర్గం అంటే ఇక్కడ మనం అన్న స్వర్గం అని కాదు, వీళ్ళు ఏంటంటే హెవెన్ అన్నదాన్ని అలా వాడుతారు, అంటే ఉన్నత స్థితికి ఆత్మతత్వానికి వెళ్ళడం అనేది. అండ్ సమ్ వాట్ షుడ్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హెవెన్లీ కాంటెంప్లేషన్. అందుకని అప్పుడు మనకి అటువంటి ధ్యానంలో మనం ఉంటాం. ద గ్రేటెస్ట్ హిండ్రెన్స్ అంటే హెవెన్కి సంబంధించిన ధ్యానంలో పెద్ద ఆటంకం ఏంటంటే హెవెన్లీ కాంటెంప్లేషన్కి దట్ వీఆర్ నాట్ ఎట్ క్లియర్లీ డెలివర్డ్ ఫ్రమ్ ఆల్ ప్యాషన్స్ అండ్
అండ్ కంకు ఏంటిది CONCUPIS CENCE అది చూడండి, కంకుపిసెన్స్. అండ్ we enforce not ourselves to follow the way that holy saints have gone before us. అది CONCU చూస్తున్నారా, PISCENCE కంకుపిసెన్స్. అదే కొత్త వర్డే. Strong sexual desire, lust. వెరీ గుడ్. కంకుపిసెస్ అంటే అది కామ, అంటే లైంగికమైన కోరికలు స్ట్రాంగ్గా. అందుకని ద గ్రేటెస్ట్ హిండ్రెన్స్ ఆఫ్ ద హెవెన్లీ కాంటెంప్లేషన్ అంటే మనకి పెద్ద ఆటంకం ఏంటంటే వీఆర్ నాట్ ఎట్ క్లియర్లీ డెలివర్డ్. మనం ఏమని క్లియర్గా ఆల్ ప్యాషన్స్, మన ప్యాషన్స్, మనకున్న కామ, లైంగికమైన కోరికలు ఇవేవి కూడా మనం సంపూర్ణంగా వదిలేట్లేదు. అండ్ వీ ఎన్ఫోర్స్ నాట్ అవర్ సెల్ఫ్ టు ఫాలో ద వే. ఇంకా మనం ఏం చేస్తున్నామంటే హోలీ సెయింట్స్ ఏ మార్గంలో వెళ్ళారో మన ఎదురుగుండానే వాళ్ళు వెళ్తున్న మార్గాన్ని మనం పట్టుకోం. నాట్ అవర్ సెల్ఫ్ అంటే మనం అటువంటి మార్గంలో వెళ్ళాం. అందుకని బట్ వెన్ ఎనీ లిటిల్ అడ్వర్సిటీ కమెత్ టు అస్, ఏ చిన్న కష్టం మనకు వచ్చినా మనం ఏంటంటే అక్కడికక్కడే డౌన్ అయిపోతాం. అండ్ టర్న్ అస్ ఓవర్ సూన్ టు సీక్ మ్యాన్స్ కంఫర్ట్. ఇంకో మనిషి వచ్చి నాకు ఏదో ఓదార్చాలని కోరుకుంటాం. బట్ ఇఫ్ వీ వుడ్ యాజ్ స్ట్రాంగ్ మెన్ అండ్ యాజ్ మైటీ ఛాంపియన్స్, ఒకవేళ మనమే దృఢమైన వ్యక్తులైపోయి ఛాంపియన్స్లా ఉంటే మనం స్ట్రాంగ్గా ఈ ఘాస్లీ బ్యాటిల్ అంటే ఈ భయంకరమైన యుద్ధంలో మనమే పోరాడతాం. వీ షుడ్ అన్డౌటెడ్లీ సీ ద హెల్ప్ ఆఫ్ గాడ్. అప్పుడు నిస్సందేహంగా మనకి భగవంతుడి సహాయం కూడా మన అవసరానికి దొరుకుతుంది. ఇప్పుడు మనం ప్రాపంచిక మనుషులతో మాట్లాడడం వల్ల భగవంతుడి సహాయం దొరకదు. మనకేమోని ఇంకా ఇంకా నిస్పృహలోకి వెళ్ళిపోతాం. మనం ఏంటంటే ఏ కష్టం వచ్చినా బాబు నీ కష్టం ఎంత గొప్పదో, నువ్వు ఎంత ఎలా భరిస్తున్నావో, ఇలాంటి ఓదార్పులు మనకు కావాలి. అందుకే ఈ ప్రాపంచిక మనుషులతోటి అని అలా దానివల్ల ఏం నష్టం అంటే మనమేమో అసలు భగవంతుడి సహాయాన్ని పొందలేకపోతున్నాం. ఫర్ హీఈస్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ ఆల్ దెమ్ దట్ ట్రస్ట్ ఇన్ హిమ్. ఎందుకంటే భగవంతుడు ఎవరైతే అతన్ని విశ్వసిస్తారో వాళ్ళకి ఎప్పుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అండ్ హీ ప్రొక్యూరెత్ అకేషన్స్ ఆఫ్ సచ్ బ్యాటిల్. అలాంటివి ఆయన ఇస్తూ ఉంటాడు, కష్టాలు అలాంటివన్నీను. టు ది అండ్ చివరి వరకు మనకు వస్తూనే ఉంటాయి. వీ షుడ్ ఓవర్కమ్ అండ్ హ్యావ్ ద విక్టరీ. వాటిని జయించి మనం జయప్రదంగా ఉండాలి. అండ్ ఇన్ ద ఎండ్ టు హ్యావ్ ద గ్రేటర్ రివార్డ్ దేర్ ఫర్. అలా చేసినప్పుడు మనకు ఎంతో గొప్ప రివార్డ్ అన్నది అంటే భగవంతుడి నుంచే వస్తుంది. ఒకవేళ ఇఫ్ వీ సెట్ ద ఎండ్ అండ్ పర్ఫెక్షన్ ఆఫ్ అవర్ రిలీజన్ ఇన్ దీస్ అవుట్వర్డ్ అబ్జర్వెన్సెస్, అవర్ డివోషన్ షెల్ సూన్ బి ఎండెడ్. మనం ఇలాగ బాహ్యమైన విషయాల్లోనే నిరంతరం ఉండడం వల్ల మన భక్తి అంతమైపోతుంది. Therefore, we must set our axe deep to the root of the tree. అందుకని మన యొక్క గొడ్డలు ఎలా ఉండాలంటే ఆ ట్రీకి చాలా డీప్గా వెళ్ళాలి, అప్పుడే ట్రీ కట్ అవుతుంది. అందుకని ఈ ప్రాపంచికత, ఈ మాయ అనే దాన్ని అంటే అశాశ్వతమైన విషయాలు వీటిలోనే మనం ఆసక్తి చూపిస్తున్నాం. అది ఎలాగా అంటే చాలా లోతుగా కట్ చేసి పారేయాలంటున్నారు. అందుకనే కిల్ అన్న మాట వాడారు, కిల్ అవుట్ అంబిషన్. అలా దట్ వీ పర్జ్డ్ ఫ్రమ్ ఆల్ ప్యాషన్స్ మే హ్యావ్ ఎ క్వైట్ మైండ్. మనకున్న ఈ ప్యాషన్స్ అన్నీ వదిలేస్తే అప్పుడు మనకి ప్రశాంతమైన మనస్సు ఉంటుంది. ఇఫ్ వీ వుడ్ ఎవ్రీ ఇయర్ ఓవర్కమ్ వన్ వైస్, ప్రతి ఏడాది ఒక్కొక్క చెడు గుణాన్ని మనం అధిగమించామనుకోండి, వీ షుడ్ యాన్ అండ్ కమ్ టు పర్ఫెక్షన్. వెంటనే మనం సంపూర్ణతకు వచ్చేస్తాం. బట్ ఐ ఫియర్ రాదర్ దట్ contrary-wise, we were better and more pure in the beginning of our conversation than we be many years after we were converted. ఇక్కడ ఏం చెప్తున్నారంటే బట్ ఐ ఫియర్ రాదర్, నాకు భయం ఏమిటంటే మనం ఎలా ఉంటున్నాం, కాంట్రరీ వైజ్, దానికి వ్యతిరేకంగా, పై చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉంటున్నాం. వీ వర్ బెటర్ అండ్ మోర్ ప్యూర్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ అవర్, మన యొక్క కాన్వర్జేషన్లో మనం చాలా పవిత్రంగా ఉంటాం స్టార్టింగ్లో. దాన్ వీ బీ మెనీ ఇయర్స్ ఆఫ్టర్ వీ వర్ కన్వర్టెడ్. అంటే
మనం ఇలాగా కన్వర్ట్ అవ్వడానికంటే చాలా తర్వాత కంటే మొదట్లోనే మనం కొంచెం జాగ్రత్తగా ఉంటున్నాం. అవర్ ఫెర్వర్ అండ్ డిజైర్ టు వర్ట్యూ షుడ్ డైలీ ఇంక్రీజ్ ఇన్ అస్. మనం సద్గుణాలు పెంచుకోవాలి అనేటటువంటి ఇష్టాన్ని మనం రోజు పెంచుకోవాలి. యాజ్ వి ఇంక్రీజ్ ఇన్ ఏజ్, చాలామంది అల్ల వాళ్ళకి లేని అది నాకు ఉంది కదా, అల్ల వాళ్ళందరూ డ్రింక్ చేస్తున్నారు, నేను డ్రింక్ చేయట్లేదు కదా, అలాంటి వాటితో కంపేర్ చేసుకుని పతనం అయిపోతున్నారు. అంతేగాని మనలో ఉన్న ఇంకా సద్గుణాలు పెంచుకోవాలన్నది మనకంటే ఉన్నతంగా ఉన్న వాళ్ళని, సెయింట్స్ని మనం దృష్టిలో పెట్టుకుంటే మనం ఎంత వెనకాల ఉన్నామో మనకు తెలుస్తుంది. మనం ఎంత కన్నింగ్గా మన మనసు చెప్తుంది, వాళ్ళందరూ వేరు, నువ్వు వేరు, నువ్వు అంటే ప్రపంచంలో ఉన్నావు, నువ్వు ఎప్పుడు ఈ ప్రాపంచిక విషయాలు మాట్లాడనే చెప్తుంది. ఇలాంటి మోసం మనం ఆత్మవంచన చేసుకుంటూ మన జీవితాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. భగవంతుడి సహాయాన్ని కోల్పోతున్నాం, ముఖ్యంగా అది గుర్తించాలి. అవర్ ఫెర్వర్ అండ్ డిజైర్ టు వర్ట్యూ షుడ్ డైలీ ఇంక్రీజ్, అంటే నాకు సద్గుణాలు ఎక్కువగా ఉండాలి అన్నది మనలో అది ఎక్కువ పెరుగుతూ ఉండాలి. యాజ్ వి ఇంక్రీజ్ ఇన్ ఏజ్, అంటే వృద్ధాప్యం వస్తున్న కొద్దీ, పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ, ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకి సద్గుణాలు ఎక్కువ పెంచుకోవాలన్న కోరిక కూడా ఉండాలి. బట్ ఇట్ ఈస్ నౌ థాట్ ఎ గ్రేట్ థింగ్, అంటే నౌ థాట్ ఎ గ్రేట్ థింగ్ ఇఫ్ వీ మే హోల్డ్ ఎ లిటిల్ స్పార్కిల్ ఆఫ్ ద ఫర్వర్ దట్ వీ హ్యాడ్ ఫస్ట్. అందుకని మొట్టమొదటి ఏదైనా ఉన్నప్పుడు దాన్ని మనం ఎక్కువ